అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో నిజమైన ఆనందమంటే ఏంటి? దాని అసలు రహస్యమేమై ఉంటుంది? రండి, దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎప్పుడైనా ఒక పెద్ద కారునుగాని, ఖరీదైన బంగ్లానుగాని చూసినప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? అబ్బా, వాళ్ళ దగ్గర ఎంత డబ్బుందో, ఎంత సంతోషంగా ఉంటారో కదా అని అనుకుంటాం కదా. అయితే ఇక్కడే ఒక ప్రశ్న: నిజంగా ఎక్కువ డబ్బుంటే ఎక్కువ ఆనందం వచ్చేస్తుందా? రండి, ఈ ప్రశ్నకు జవాబు వెతుకుదాం. నిజమే కదా. మనలో చాలామంది ఇలానే అనుకుంటాం. ఒక్కసారి మంచి జీతమొచ్చే ఉద్యోగం వస్తే చాలు, నా సమస్యలన్నీ మాయమైపోతాయి, నేను హ్యాపీగా ఉంటాను అని. అచ్చం మన స్టూడెంట్ లైఫ్లో ఈ పరీక్షలైపోతే చాలు, లైఫ్ సెట్ అనుకున్నట్టు. కాని ఈ ఆలోచనలో నిజమెంతవరకుంది? సో ఇక్కడే అసలు విషయముంది. రెండు రకాల ఆలోచనలుంటాయి. ఒకటి పాత పద్ధతి. అదేంటంటే ముందు డబ్బు సంపాదించాలి, అప్పుడు ఆనందం దానంతట అదే వస్తుందని. కాని ఇంకో కొత్త ఆలోచనుంది. అదేంటంటే ఆనందమనేది భవిష్యత్తులో కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే ఉంది అని. ఆ తేడా ఏంటో వివరంగా చూద్దాం. సరే, ఈ విషయాన్ని మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చూద్దాం. మన స్కూల్ రోజుల్లాంటి కథ, ఇద్దరు స్టూడెంట్స్ కథ. ఈ కథలో మనకు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశా. రాహుల్ ఉన్నాడే, అతనికి చదువుకోవడమంటే ఒక సరదా. ప్రతి కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాడు. కాని ఆశ అలా కాదు. ఆమె ఫోకస్ అంతా మార్కుల మీదే. దీనివల్ల ఏమవుతుందంటే రాహుల్ ప్రతిరోజూ సంతోషంగా ఉంటాడు. కాని ఆశా సంతోషం మాత్రం కేవలం రిజల్ట్స్ వచ్చే రోజు మీదే ఆధారపడి ఉంటుంది. పాపం కదా. చూసారా, ఇక్కడున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆనందమనేది ఎక్కడో గమ్యంలో లేదు, మనం చేసే ప్రయాణంలోనే ఉంది. అచ్చం ట్రైన్ జర్నీ లాంటిది. డెస్టినేషన్ ముఖ్యం కాదనట్లేదు, కాని దారిలో కిటికీ పక్కన కూర్చుని ఆ పచ్చని పొలాలని, చిన్న చిన్న ఊళ్ళని చూడకుండా వెళ్తే ఆ ప్రయాణానికి ఏం అర్థముంటుంది చెప్పండి. సరే, ఇప్పుడు ఇంకో కథ చూద్దాం. ఈసారి స్కూల్ నుంచి ఆఫీస్కి వెళ్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు, అరవిందు, మనోజ్. అరవింద్ తన పనిని చాలా శ్రద్ధగా చేస్తాడు. కాని సాయంత్రం అవ్వగానే తన సమయం మొత్తం ఫ్యామిలీదే. వాళ్లతో ఆడుకుంటాడు, సరదాగా మాట్లాడతాడు. కాని మనోజ్ అలా కాదు. రేపు చూసుకుందాం, రేపు హ్యాపీగా ఉందాం అనుకుంటూ ఈ రోజుని వాయిదా వేస్తాడు. ఫ్యామిలీ లేదు, హెల్త్ లేదు. చివరికేమైంది? అరవింద్ జీవితంలో సంతృప్తి ఉంది, కాని మనోజ్ దగ్గర డబ్బుంది, కాని దాంతోపాటు అలసట, ఒంటరితనం కూడా ఉన్నాయి. చూసారా, నిజమైన సక్సెస్ అంటే బ్యాలెన్స్. అంటే పనికి టైం ఇవ్వాలి, అలాగే ఇంట్లో వాళ్లతో కూర్చుని ఒక కప్పు వేడివేడి ఛాయ్ తాగడానికి కూడా టైం ఉండాలి. అదే అసలైన విజయం. నిజానికి మన చుట్టూనే ఎంతో స్ఫూర్తి ఉంది, మనం గమనిస్తే చాలు. ఉదాహరణకు ఓ చిన్న పిల్లాణ్ణి చూడండి. వాడి చేతిలో ఒకే ఒక చిన్న బొమ్మ ఉంటుంది, కాని దాంతో గంటల తరబడి ఎంత ఆనందంగా ఆడుకుంటాడు. దీనికి కారణమేంటంటే ఆనందమనేది మన దగ్గర ఎన్ని వస్తువులున్నాయన్నది కాదు, ఉన్నదానితో మనం ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామన్నదే ముఖ్యం. మనందరికీ తెలిసిన ఎంఎస్ ధోనినే తీసుకోండి. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఎప్పుడూ ఎంత ప్రశాంతంగా, సింపుల్గా ఉంటారు కదా. ఆయన కేవలం గెలవడం కోసమే ఆడలేదు, ఆటను ప్రేమించారు, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేశారు. అందుకే అంత పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఆయనకు ఫ్యామిలీతో గడిపే సింపుల్ లైఫే నిజమైన ఆనందం. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే ఫాలో అవుతున్నాయి. ఉదాహరణకు గూగుల్. వాళ్లకేం తెలుసంటే స్ట్రెస్లో ఉన్న ఎంప్లాయీ కంటే హ్యాపీగా, బ్యాలెన్స్డ్గా ఉన్న ఎంప్లాయీయే బాగా పనిచేస్తాడని. అందుకే వాళ్ళు తమ ఉద్యోగుల ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆనందమే సక్సెస్కి ఫస్ట్ స్టెప్. సరే, ఇప్పుడుదాకా మనం వేరే వాళ్ల కథలు, ఉదాహరణలు చూశాం. ఇప్పుడు ఒక్క నిమిషం మన గురించి మనం ఆలోచిద్దాం, మన జీవితాల గురించి ఆలోచిద్దాం. ఇది చాలా ముఖ్యం. మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం, చాలా నిజాయితీగా. డబ్బు, ఉద్యోగం ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు, ఈ క్షణం నాకు నిజంగా సంతోషాన్నిచ్చే విషయం ఏంటి అని. సమాధానం ఏదైనా కావచ్చు. ఓ మంచి పాట వినడం, లేదా ఫ్రెండ్తో మాట్లాడడం, ఏదైనా సరే. ఇక రెండో ప్రశ్న: మనం చేసే పనుల్లో కేవలం డబ్బు కోసమే చేస్తూ మనకు ఆనందాన్నివ్వని పని ఏదైనా ఉందా? అంటే మనకు నచ్చకపోయినా కేవలం డబ్బు వస్తుందని చేస్తున్న పని ఏదైనా ఉందా?
ఒక్కసారి ఆలోచిద్దాం. చివరిగా మూడవ ప్రశ్న, మన దగ్గరున్న డబ్బుని మన సంతోషం కోసం ఇంకాస్త బెటర్గా ఎలా వాడుకోవచ్చు? అంటే కొత్త వస్తువులు కొనడానికి బదులు ఓ మంచి ప్రయాణం చేయడానికి లేదా మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టొచ్చు కదా, ఎలా? సరే, ఇవన్నీ ఆలోచించాం కదా. ఈరోజు ఒక చిన్న యాక్షన్ తీసుకుందాం. మీకు ఆనందాన్నిచ్చే ఏదైనా ఒక చిన్న పని చేయండి, ఎలాంటి గిల్ట్ లేకుండా. అది చిన్న చాక్లెట్ తినడమైనా సరే, ఓ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవడమైనా సరే. చివరగా బుర్గాసార్ చెప్పిన ఈ మాటను ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం. డబ్బు మీ సంతోషానికి సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే దానికి విలువ. అంటే డబ్బు అనేది మన ఆనందానికి ఒక టూల్ మాత్రమే, అదే మన గోల్ కాదు. ఈరోజు ఈ చర్చను ఒక మంచి మాటతో ముగిద్దాం. మనమందరం మనసులో అనుకుందాం, నా జీవితానికి సరిపోయే ఆనందాన్ని నేను ఎంచుకుంటాను. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజూ దొరికే చిన్న చిన్న సంతోషాలే జీవితంలో అతిపెద్ద విజయం. నమస్కారం.